పరమగీతములు 4వ అధ్యాయము 7వ వచనము. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీయందు కళంకమేమీయూ లేదు. ఈ మాట దేవుడు మనతో మాట్లాడితే ఎంత బాగుండును. ఈ లోక సంబంధమైనటువంటి సౌందర్యము కాదు, ఆత్మ సంబంధమైన సౌందర్యము, నిష్కళంకమైన జీవితము, పరిశుద్ధత, నీతి, సత్యము, కనికరము అనేటటువంటి ఈ యొక్క పరిశుద్ధమైన అలంకరణలను ధరించుకొని ఆయన సన్నిధిలోనికి మనము రావలసిన వారమై ఉన్నాం. ఎస్తేరు ఈ లోక సంబంధమైనటువంటి మెరుగులు కాదు, కానీ అంతరంగ సంబంధమైనటువంటి సౌందర్యమును కలిగి ఉన్నది. కనుక ఆ రాజు ఆమెను ఎంపిక చేసుకున్నాడు. దేవుని తన రాజ్యములో తనతో పాటు ఏలుటకు ఆయన ఏర్పరుచుకుంటున్నటువంటి పరిశుద్ధమైనటువంటి కన్యక యొక్క మెట్టులోనికి మనము ప్రవేశించాలి అనంటే ఆయన మనలను చూచినప్పుడు, నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీయందు కళంకం ఏమీయూ లేదు అని చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. అంతేకాదు కానీ 9వ వచనంలో, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నువ్వు నా హృదయమును వశపరుచుకొంటివి, నీ ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. 18 సంవత్సరములుగా రక్తస్రావంతో ఉన్నటువంటి ఆమె విశ్వాసముతో ఆత్మీయ కన్నులు ఆయన వైపు చూచినది. ఆమెను దాటి వెళ్ళలేకపోయాడు. ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని డెస్పరేట్నెస్ లో ఆయన చూచాడు. ఆ చూపును దాటి ఆయన వెళ్ళలేకపోయాడు. ఒక్క చూపుతో నన్ను వశపరుచుకుంటివి. దేవుని హృదయమును వశము చేసుకొనగలిగిన ప్రేమ, పరిశుద్ధత, నీతి, సమర్పణ, ఆయన హృదయము ఏకమైనటువంటి ఆ నశించిపోవచ్చిన ఆత్మల పట్ల ఆయన భారములో ఏకమైనటువంటి స్థితిలోనికి వస్తే ఆయన అంటాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకై వందనాలు. నిజంగా మా జీవితం ఎంతో ధన్యం. కన్యక వరస ఉన్న ఈ తరంలో మేము జన్మించాం ప్రభా. నీవు మమ్మల్ని ఆ చివరి దినాన్ని చూచినప్పుడు నిష్కళంకులముగా నీ హృదయమును వశపరుచుకున్న వారముగా, నీ చేత ఎంపిక చేయబడిన వారముగా ఉండుటకు సహాయం చేయండి. ఈ దినం మా యొక్క అవసరతలను మీరు తీర్చండి. మా పనుల్లో మీరు తోడండి, కృప చూపించమని నీ ఆత్మకు అప్పగించుకోవచ్చు. యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్.